Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీరంతా కూడా ఆత్మలో వర్ధిల్లాలని, ఆత్మలో వర్ధిల్లేవారు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరంతా కూడా దేవునిలో బలపడాలని, ఆత్మలో వర్ధిల్లాలని మీకోసం నేను పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాను. దేవుని వాగ్దానాలు మనకు బలమని, దేవుని వాగ్దానాలు ధ్యానం చేయడం ద్వారా మనం దేవునికి మరింత దగ్గరగా వస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి దేవుని వాగ్దానాలు ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చదివే వాళ్ళందరూ ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుమును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. హల్లెలూయా. బైబిల్ని ప్రవచన గ్రంథం అని పిలుస్తారు, బుక్ ఆఫ్ ప్రాఫెసీస్ అని. బైబిల్లో అనేక ప్రవచనాలు రాయబడ్డాయి. ముఖ్యంగా యెషయా గ్రంథంకి వచ్చేసరికి ఎన్నో ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువారి కోసం. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ప్రతిదీ కూడా ప్రవచనాసారమైందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన పుట్టుకు కానీ, ఆయన మరణం కానీ, ఆయన పునరుద్ధానం కానీ ప్రతిదీ కూడా ముందే చెప్పబడిందని. ఏదో అనుకోకుండా జరగలేదు. ఆయన ఈ లోకానికి రావడం అనుకోకుండా రావలేదు. ఆయన శిలువ మీద మరణించడం అనుకోకుండా జరగలేదు. ఆయన పునరుద్ధాడే 3వ రోజున తిరిగి లేవడం అనుకోకుండా జరగలేదు. ప్రతిదీ కూడా దేవుడు ముందే చెప్పారని. ఆయన తాను వస్తారని, మన కోసం ప్రాణం పెడతారని, పునరుద్ధానుడే తిరిగి లేస్తారనే విషయాన్ని దేవుడు ముందే తన ప్రజలకి అందించారని. క్రీస్తు ప్రభువారు మొదట రాకడ కోసం 119 ప్రవచనాలు రాయబడ్డాయి. అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయని. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడిన ఒక ప్రవచనం క్రీస్తు ప్రభువారు కన్యక గర్భాన్ని జన్మిస్తారని. అదే విషయం మనం చూస్తాం కదా, మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 23వ వచనంలో ఆ ప్రవచనం నెరవేర్పును మనం చూస్తాం. ఆయన మరియమ్మ గారి గర్భాన్న జన్మించడం. హల్లెలూయా. ఆయన జన్మించినప్పుడు, దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఇమ్మానుయేలుని పిలువబడతాడని. ఇమ్మానుయేలు మాటకు అర్థము దేవుడు మనకి తోడు అని. హల్లెలూయా. నిజమే. సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వ సృష్టికర్త ఈ లోకానికి రావడం, ఏ దేవుడైతే భూమిని చేశాడో అదే దేవుడు భూమి మీదకి రావడం, మనుషుల మధ్య నివసించడం ఎంత గొప్ప విషయం అది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి అంటారు, మనిషి మూన్ మీద వెళ్ళడం, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మూన్ మీదకి అడుగుపెట్టిన, చంద్రుడి మీదకి అడుగుపెట్టిన మొదటి వ్యక్తి. ఆయన అంటారు కదా, మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టడం అంత గొప్ప విషయమే కాదు, కానీ ఆ సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వ సృష్టికర్త ఈ లోకానికి, ఈ భూమి మీదకి రావడం చాలా గొప్ప విషయం అని. హల్లెలూయా. యోహాను సువార్తలో రాయబడుతుంది, ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుడై ఉండును, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించాడు. దేవుడు మన మధ్య నివసించడానికి వచ్చాడు, మనతో ఉండడానికి దేవుడు వచ్చాడు. పేతురు గారు, అపోస్తులు గారు రాస్తూ అంటారు, ఆయన మన మధ్య నివసించాడు అంటే దేవుడు మన మధ్య నివసించాడు. హల్లెలూయా. మనుషుల మధ్య ఆయన శరీరాన్ని ధరించుకుని నివసించాడు. దేవుడు మనకు తోడుగా ఉండేవాడని. అందరూ కూడా లోకంలో తోడు కోసం ఎదుగుతూ ఉంటారు. ఒక మంచి తోడు ఉంటే చాలు, జీవితాంతకాలం కూడా సుఖంగా, ఆనందంగా గడపొచ్చని, శాంతిగా గడపొచ్చని. అయితే కొన్నిసార్లు ఏ తోడు కోసం అయితే మనిషి ఎదుగుతాడో, ఎవరైతే తోడుగా ఉన్నారో, ఏ తోడునైతే కోరి తెచ్చుకుంటాడో, కొన్నిసార్లు తోడుగా ఉన్నవారికి కీడు చేయడం, నష్టం చేకూర్చడం, వేదన కలిగించడం, ఇబ్బందుల్లోకి నెట్టేయడం, అర్థం చేసుకోకపోవడం, బాధ పెట్టడం. కొన్నిసార్లు అవే కదా రోజు కేసులు, రోజులు హత్యలు, ఆత్మహత్యలు జరిగేవన్నీ వీటి వల్లే కదా. ఏ తోడునైతే వాళ్ళు కావాలనుకున్నారో ఆ తోడు వారిని ఎంతో నష్టపరచడం మనం చూస్తాం. అది దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనకి సదాకాలం ఉంటాడని. దేవుడు ఎలాంటి దేవుడు? బైబిల్ సెలవిస్తుంది, ప్రేమ సమాధానం కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడని. దేవుడు మనకు తోడై ఉండి తన ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తారని. క్రీస్తు ప్రభువారు శిలువ మీద ప్రాణం పెట్టి తన ప్రేమను మన కొరకు వెల్లడిపరిచారు, చూపించారు. అలాగే దేవుడు మనకు తోడైండి అనుదినము కూడా ఆయన ప్రేమను మనకి చూపిస్తూ వస్తాడని, తెలియపరుస్తూ వస్తాడని. ఆయన వాత్సల్యము ప్రతిరోజు కూడా నూతనంగా పుట్టుచున్నదని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని కొత్తగా ప్రేమిస్తూనే వస్తాడని. అంత ప్రేమ దేవునికి మనం అంటే. దేవుడు సమాధానకర్త, దేవుడు శాంతి సమాధానం ఇస్తాడు, దేవుడు తోడైండి మనకు నెమ్మదిని ఇస్తాడు. శాంతి సమాధానం అనేది డబ్బులు పెట్టి మనం కొనుక్కునేది కాదు. డబ్బు ఉంటేనో, చదువు ఉంటేనో, ఆస్తిపాస్తులు ఉంటేనో, అందం ఉంటేనో, కులం ఉంటేనో, ఇంకెవరో తోడుంటేనో మనకి శాంతి సమాధానం రాదు. దేవుడు తోడై ఉంటే, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వాన్ని చేసిన దేవుడు నీకు తోడై ఉంటే శాంతి సమాధానం కలిగి మనం బ్రతుకుతామని. హల్లెలూయా. కొన్నిసార్లు ఏదో భయం, రేపొద్దున ఏం జరుగుతుందో, భవిష్యత్తు కోసం భయం చాలామందికి, పోషణ కోసం భయం చాలామందికి, లేదంటే ఏ కీడు రాబోతుందని భయం చాలామందికి. బైబిల్ చదివిస్తుంది, భయపడొద్దు, దేవుడు మీకు తోడయండి, సమాధానాన్ని, నెమ్మదిని, మీకు మంచిని దేవుడు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు సమాధానంతో తృప్తిపరుస్తాడు, మంచితో, మేలుతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి భయపడొద్దు. ఆయన రాయబడింది, దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన మీకు తోడై ఉంటాడు, ఆయన అధికారం కలిగిన వాడని. మనం ఏ దేవుని అయితే ఆరాధిస్తాం ఆయన అధికారం కలిగిన వాడు.
ఏ దేవుడైతే మనకు తోడుగా ఉన్నాడో, తోడుగా ఉంటానో వాగ్దానం చేసి మనకు తోడుగా ఉన్నాడో ఆయన అధికారం కలిగిన వాడు. ఆయన సర్వ సృష్టిపైన అధికారం ఉంది ఆయనకి. క్రీస్తు ప్రభువారు శిష్యులు ఓడ మీద వెళ్తున్నప్పుడు ఒక గొప్ప తుఫాను వచ్చిందని. ఆ తుఫాను వల్ల నీళ్ళన్నీ కూడా వాళ్ళలోకి వచ్చేసాయని, వాడ మునిగిపోయే ప్రమాదం. ఆ సమయంలో శిష్యులు వచ్చి ప్రభువా మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదని ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు లేచి ఆ సముద్రాన్ని గద్దించినట్టు, నెమ్మలపరిచినట్టు మనం చూస్తాం. దేవుడు మనకు తోడై ఉంటే, అధికారం కలిగిన దేవుడు మనకు తోడై ఉంటే ఆయన మన పరిస్థితులపైన కూడా అధికారం కలిగిన వాడని, ఆయన మన జీవితంలో ఎంతో మేలు చేస్తాడని, ప్రతి కీడు నుండి దేవుడు తప్పిస్తాడు, ఆయన మనల్ని కాపాడుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి అపవాద వేసే పన్నాగాల నుండి, మనుషులు చేసే మోసాల నుండి, ప్రతి దాని నుండి దేవుడు కాపాడుతాడు. ఆయన కాపుదలు ఇస్తాడు. రాకపోకలేదు దేవుడు మీకు కాపుదలు ఇస్తాడని, ఆయన మనకు తోడైండి మనల్ని కాపాడువాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకు తోడైండి ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు యాకోబు గారికి తోడైండి ఆయన అత్యధికంగా యాకోబు గారిని ఆశీర్వదించారు. దేవుడు యోసేపు గారికి తోడైండి యోసేపు గారిని ఉన్నతమైన స్థానంలోకి దేవుడు హెచ్చించారు. దేవుడు దానియేలు గారికి తోడై ఉండి దానియేలు గారిని ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు. ఆయన మనకు తోడై ఉంటాడని, ఆయన మనకు తోడై ఉండి మనల్ని ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన చేతి పనులు, చదువులు దేవుడు దీవిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకు తోడైన విజయాన్ని ఇస్తారని, దావీదు గారికి దేవుడు తోడై ఉండడం బట్టే కదా ఆయన గొలియాతు గారిని జయించారు. దేవుడు మనకు తోడైన విజయాన్ని ఇస్తారని, గిద్యోని గారికి ఏం బలం ఉందని ఆయన భయపడిపోతూ ఉండేవాడు. అలాంటి వ్యక్తితో దేవుడు మాట్లాడి దేవుడు అతనికి తోడయండి మిద్యామీనులు గొప్ప సైన్యం, చాలా గొప్ప పెద్ద సైన్యం మిద్యామీనులది. అలాంటి సైన్యం పైన దేవుడు విజయం ఇవ్వలేదా? మీ జీవితంలో మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య పైన దేవుడు మీకు విజయం ఇస్తాడని, ఆయన మీకు తోడై ఉంటాడు. బైబిల్లో రాయబడింది పరాక్రమం కలిగిన దేవుడు మీకు తోడై ఉంటాడని. పరాక్రమం కలిగిన దేవుడు అంటే బలవంతుడైన దేవుడు అని. ఇప్పుడు బలవంతుడైన దేవుడు ఆయన మనకు తోడైన మన బలాన్ని ఇస్తాడని, ఆత్మీయ బలాన్ని, అలాగే శారీరక బలాన్ని అనగా ఆరోగ్యాన్ని, అలాగే మానసిక బలాన్ని దేవుడు మనకు దయచేస్తాడని. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తాము 18 సంవత్సరాల నుంచి నడువు వంగిపోయిన స్త్రీని క్రీస్తు ప్రభు వారు ముట్టి స్వస్థపరిచారని, బలం దయచేశారని. పేతురు, యోహాను గారు యేసు నామమున ప్రార్థన చేయగా పుట్టుక నుంచి కుంటివాడైన ఒక వ్యక్తి కాళ్ళు బలపరచబడ్డాయని, అతడు పరిగెట్టడం, నడవడం, గంతులు వేయడం మొదలుపెట్టాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మీకు బలాన్ని దయచేస్తాడు, ఆయన మనల్ని స్వస్థపరుస్తాడని. దేవుడు సదాకాలం తోడైండి వాడు, ఆయన మధ్యలో మళ్ళీ ఎప్పుడు కూడా విడిచిపెట్టారు. ఇప్పుడు అంత గొప్ప దేవుని తోడు మనం అనుభవించాలండి. దేవుడు తోడైండి మనల్ని ప్రేమిస్తాడు, దేవుడు తోడైండి శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు. దేవుడు అధికారం కలిగిన దేవుడు కాబట్టి మన పరిస్థితుల్లో దేవుడు నెమ్మది కలగ చేస్తాడు, మనకు విజయాన్ని ఇస్తాడు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. అలాంటి దేవుడిని తోడు మనం అనుభవించాలి. మనం ఏం చేయాలి? బైబిల్లో రాయబడింది, నువ్వు కీడుని విడిచి మేలును వెతికినట్టయితే దేవుడు మీకు తోడై ఉంటాడని. హల్లెలూయా. పాపాన్ని విడిచిపెట్టేసి దేవుని వెతుకుతున్నట్టయితే, దేవుని దగ్గరకు వచ్చి ఎవరైతే పాపాలు విడిచిపెట్టేసి దేవుని మార్గం నడుస్తారో వారంతా కూడా దేవుని తోడుని అనుభవిస్తారు అని. హల్లెలూయా. దేవుడి దగ్గరికి రండి, మీ పాపాలు ఒప్పుకోండి, దేవుడి మార్గంలో నడవడం మొదలు పెట్టండి. దేవుడు మీ ముందర నడుస్తాడు, మీ పక్షాన్ని నడుస్తాడు, మీకు తోడుగా ఉంటాడు. ఆయన ఉండి దేవుడు మీ జీవితం ఎంతో అద్భుతకరం చేస్తాడు అని. హల్లెలూయా. వాగ్దానం విశ్వసించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ్య, మీకు వేలాది వేలాది వందనాలు వేసే. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వేలాది వందనాలు వేసే. ఈరోజు ప్రియులు ఎంతమంది అయితే ప్రభా ఒక తోడుంటే బాగున్నాడు ప్రభా ఏసే అనుకుంటున్నారు ప్రభా, మీరు ఈరోజు మాకు వాగ్దానం ద్వారా మాట్లాడారయ్యా ప్రభా ఏసే. మీరు మాకు తోడై ఉండడానికి ఈ లోకానికి వచ్చారని ప్రభా, మా మధ్య మీరు నివసించారని ప్రభా. ఈ రోజుకి కూడా మాకు తోడై ఉన్నందుకు దేవా మీకు వందనాలు వేసే. మీ నామమున ప్రార్థన చేసిన ప్రతిసారి ప్రభా మా పక్షాన్ని మీరు ఉన్నందుకు దేవా మీకు వందనాలు వేసే. మీకు స్తుతి స్తోత్రం. మాకు తోడైండి, మనం ప్రేమించే దేవుడు అయ్యా. తోడైండి ప్రభా, మాకు శాంతి సమాధానం అనుగ్రహించే దేవుడు అయ్యా. మాకు తోడైండి దేవా, విజయాన్ని ఇచ్చే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు, సదాకాలం మాకు తోడైండే దేవుడు ప్రభు. ఎప్పుడు వాళ్ళు విడిచిపెట్టేసే దేవుడు కాదయ్యా ప్రభు. ఎంత గొప్ప తోడై అనేది ప్రభు. మాకు తోడైండి అయ్యా ప్రభు. ఎవరైతే ప్రియులు వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభు వారికి తోడైండి అయ్యా. సహాయం చేయండి అయ్యా, మేలు చేయండి ప్రభు. దీవులను కుమ్మరించండి అయ్యా. అందరినీ ఉన్నతమైన స్థానంలో ఉంచుకోండి, కృప చూపించుకోండి దేవా ప్రభు. అనారోగ్యంతో బాధపడుతున్నారు ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలు బాధపడుతున్నారు లేవనెత్తండి. మీ సహాయాన్ని సాకాన్ని వారికి దయచండి. దీవులను కుమ్మరించుకోండి దేవా ప్రభు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరి ముందు నేను ఒక ప్రకటన ఉంచాలనుకుంటున్నాను. December 25 అనగా ఈ నెల 25వ తారీఖున బుధవారం సాయంత్రం 7 గంటలకు ఎలమంచిలి గ్రామంలో స్వస్థతాలయం ముందు క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. మీలో ఎవరైనా ఎలమంచిలో కానీ ఎలమంచిల చుట్టుపక్కల కానీ ఉంటే ఇదే మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. రండి, క్రిస్మస్ ఆరాధనలో పాల్పంచుకోండి, దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందండి. కమ్ అండ్ పార్టిసిపేట్ అండ్ బీ బ్లెస్డ్. థ్యాంక్ యూ.